హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొక కొంచెం లెంగ్త్ వీడియో. ఎందుకంటే ఇక్కడ జున్ను బర్త్‌డే అని చెప్పేసి మేమెళ్ళామనమాట. జున్ను అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయనమాట. సో, వాళ్ళైతే డెకరేషన్ ఇలా చేశారు. దీని నేమ్ నాకంత ఐడియా లేదు. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. బిప్పీయో ఏదో సంథింగ్. సమ్ కార్టూన్ క్యారెక్టర్ అనమాట. సో, కప్ 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 కేక్స్ అలా పెట్టారనమాట. చాక్లెట్స్ అండ్ ఇదొచ్చేసి సిక్స్త్ బర్త్‌డే అనమాట తనకి. సో, సిక్స్త్ బర్త్‌డే కాబట్టి 6 అనే నంబర్‌తో అండ్ ఇట్లా చాలా పాపులర్‌గా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా! రింగ్ పెట్టి ఇట్లా బెలూన్స్ పెట్టి లైటింగు. సో, అదనమాట. సో, ఓవరాల్‌గా చూస్తే డెకరేషన్ అయితే చాలా సింపుల్‌గా సూపర్‌గా ఉంది లైటింగ్‌తో. ఇదిగోండి చూడండి. సో, ఇదైతే కొంచెం లాంగే బట్ అయినా గాని మేము మా ఫ్రెండ్ కోసం అనమాట చాలా దూరం వెళ్ళామన్నమాట. అదిగో తనే మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ హస్బెండ్, బాబనమాట. సో, మేమైతే బానే ఎంజాయ్ చేసాం అక్కడ. ఫుడ్ అది గూడా చాలా బావుంది. నేను ఫుడ్ పిక్స్ అయితే ఏం తీయలేదు. ఇంకా ఇదిగో పిల్లలైతే చాలామంది ఇలా వచ్చేసారు. ఇంకా కేక్ కటింగ్ కోసం అని జెప్పేసి ముందు గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి సరదాగా దిగారనమాట. చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు వచ్చారు. అంటే గేమ్స్ అవన్నంత కండక్ట్ చేసే అంత టైం లేదు. బికాజ్ చాలా లేట్ అయిపోయింది. ఇంకా సో, ఇక్కడైతే ఆఫ్టర్ 8 తర్వాతే ఇది కేక్ కటింగ్ అనేది జరుగుతుంది. సో, కేక్ కటింగ్ జరుగుతుంది గాబట్టి, ఇంకా పిల్లలందరూ క్లాప్స్ కొడుతూ కొంతసేపు అరిచారనమాట. సో, అవన్నీ నేను వీడియోస్, కొన్ని పిక్స్ అలా తీశాననమాట. ఇంక ఫుడ్ అయితే కవర్ చేయలేకపోయాను. ఇందులో తను రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. సో, అదైతే పిక్ యాడ్ చేయడం మర్చిపోయాననమాట. సో, ఫైనల్‌గా కట్ చేయనన్నా కట్ చేయమ్మా. అరే కేక్ మీద పడుతుంది. కేక్ మీద వద్దు, కేక్ మీద వద్దు. అయ్యో ఫైనల్‌గా ఆ పాపకు గూడా స్నోతో పాటు అది గూడా కొడదామని చూస్తున్నారనమాట. అది గూడా అయింది. ఇంకా తర్వాత అందరూ క్లాప్స్ కొడుతూ పిల్లలైతే ఏ పిల్లలు ఎందుకు వస్తారు అరవండి హ్యాపీ బర్త్డే జున్ను అని. వెరీ గుడ్ ఇంకోసారి. స్వీటీ ఏమైంది నీకు? అలా వీడియోతో పాటు ఇలా కొన్ని ఇలా హ్యాండ్స్ పైకెత్తినప్పుడు నేను పిక్స్ కూడా తీశాననమాట సరదాగా. పిల్లలైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ అల్లరి చేశారు. ఆ బెలూన్స్‌తో, కేక్స్‌తో అట్లాగా. ఇంకా యాక్చువల్‌గా చెప్పాలంటే తర్వాత చాలా ఫ్యామిలీస్ వచ్చిన పిక్స్ అన్నీ ఉన్నాయి. బట్ నాకైతే ఫోన్‌లో అంత ప్లేస్ లేదు. సో, ఏంటంటే అందుకే నేను ఓన్లీ మా ఫ్రెండు, నేను దిగినవి అండ్ ఏమంటారు ఓన్లీ మా ఫ్యామిలీ పిల్లలు చాలామంది ఉన్నవే నేను కవర్ చేశాననమాట. ఇంకా అన్ని ఫ్యామిలీస్‌ని అలా పెట్టడానికి అంత ఏమంటారు అన్నీ అయితే లేవనమాట. అంత స్టోరేజ్ అయితే లేదు నాకు. సో, అందుకని మా పిల్లలకి గిఫ్ట్ ఇస్తూ, ఇంకా నేను మా ఫ్రెండ్‌తో దిగినవి, మేము నలుగురం దిగినవి అట్లాంటివి మాత్రమే యాడ్ చేశాననమాట. ఓవరాల్‌గా బర్త్‌డే పార్టీ అయితే చాలా బావుంది. నైట్ వచ్చేప్పటికి చాలా లేట్ అయింది. సో, నేనైతే ఇలా రెడీ అయిపోయాను. మా హస్బెండ్, నేను దిగామనమాట. తర్వాత పిల్లలతో దిగామనమాట. తనకొక మంచి గిఫ్ట్ ఇస్తూ, బ్లెస్ చేస్తూ అప్పుడప్పుడు ఇలా బర్త్‌డే పార్టీస్‌కెళ్తే చాలా బావుంది అనిపిస్తది ఎవరికైనా గానీ. సో, అందుకనే నేను అందరిని అయితే కవర్ చేయలేకపోయాను. నా ఫోన్ అయితే ఫుల్ స్టోరేజ్ నిండిపోయిందనమాట. సో, ఇంక ఇది ఎప్పటికి మెమరీలా ఉండాలి అని చెప్పేసి నేనైతే దీన్ని ఇట్లా పిక్స్‌తో యాడ్ చేశాననమాట. సో, చూసారా పైనొచ్చేసి అలా అవి చూస్తుంటే మనకెప్పుడో పాతకాలంవి ఉన్నాయి కదా! అది అలా అనిపిస్తున్నాయి కదా! సమ్ చెమ్కీల్లాగా. సో, ఆ హాల్ కొంచెం అలా ఉందనమాట. ఇంకా నేనైతే మా ఫ్రెండ్‌తో ఫోటో దిగేసాననమాట. ఇంకా చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్‌తో గూడా దిగాము. సో, గ్రూప్ పిక్స్ కూడా 1, 2 యాడ్ చేశాను. యాక్చువల్‌గా ఏంటంటే ఎక్కువ అకేషన్స్‌కెళ్ళడం వల్ల ఫోన్ అనేది ఫిల్ అయిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.